పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ పైన జరుగుతున్న రూమర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అందరూ మన హీరోలే, ఎవరో ఏదో పట్టుకొని కామెంట్ చేశారనుకోండి, అదే చెప్తుంది కదా, సోషల్ మీడియాలో ఉండడం తప్పు కాదు, బట్ సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. సోషల్ మీడియా వేరు, జీవితం వేరు. ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే సోషల్ మీడియాని బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, నా పేరు సంజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ అన్నతో మూవీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేస్తే, కుదిరితే, సెట్ అయితే ఆ మూవీలో ఇలాంటి ఇప్పుడు రవాణాతో ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ అయితే మీరు చేపిస్తారో, మాస్ ఎలిమెంట్స్ ఎలాగో ఉంటాయి. అలా కామెడీ టైమింగ్ కూడా ఎన్టీఆర్ అన్న గారిది యాస కానీ ఆయన ఏదైనా మాట్లాడగలరు. అలాంటిది ఎట్లా ప్లాన్ చేస్తారు? భలే క్వశ్చన్ వేసావు. నేను ఎన్టీఆర్ గారిని పర్సనల్గా చాలాసార్లు కలిసాను కాబట్టి ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్. నేను రామవ్యవస్థలో ఆయనతో పర్సనల్గా ట్రావెల్ అవ్వడం మూలంగా, రామవ్యవస్థ కంటే ముందు ఇంతకుముందు చెప్పిన నాకు కథ ఒకటి ఓకే చేశారు కాబట్టి ఆయనతో ట్రావెల్ అవ్వడం మూలంగానే ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ అంత ఎంటర్టైనింగ్గా చేయగలిగాం. చాలామందికి ఈ రోజుకి అనే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ ఉంటే బాగుండేది, చాలా యూత్ఫుల్గా, చాలా కాలేజీ కుర్రోళ్ళ చూపించారు అని అంటుంటారు. ఎన్టీఆర్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు అంటే ఒక జోక్ని కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి నవ్వేస్తారు, ఒక జోక్ కూడా అంత ఫాస్ట్గా వేస్తారు. సో డెఫినెట్గా నిజంగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ పోర్షన్ మటుకు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ. అన్న, ఇది మిక్కీ అన్న సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మూవీలో చాలా బాగుంది. అంటే ఇలాంటి ఒక మాస్ యాంగిల్ని ఎలా చూసారన్న మీరు? నాకు సౌండ్, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఐ లవ్ ద సౌండ్. ఈ అబ్బాయి ఈ సౌండ్ ఇవ్వగలిగాడంటే ఏ సౌండ్ ఇవ్వగలుగుతాడు అని ఒక చిన్న ఒక ఎక్స్పెక్టేషను, ఒక అంచనా ఉంటుంది. నాకు మహానటిలో మీకు టైటిల్ సాంగ్లో మహానటి అనగానే ట్రంపెట్స్ వస్తుంటాయి, టన్ 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 ఒక ట్రంపెట్స్ ఉంటుంది, హెవీ ట్రంపెట్స్. సావిత్రమ్మ గారిని ఆయన ఒక మనిషిగా కాకుండా ఒక ఈవెంట్లో చూశాడు మిక్కీ. సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు. దాంతో డెఫినెట్గా మిక్కీ ఈజ్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. మాస్ సినిమాలకి డెఫినెట్గా ఇతను మాసు. అతను ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ కొట్టి ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఐఎమ్ సో 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 హ్యాపీ ఫర్ మిక్కీ మరిన్ని మంచి మాస్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. సార్, రవితేజ గారికి మీకు 10 years ఎబో జర్నీ అనేది ఒక పరిచయం ఉంది. 15 years ఎబో పరిచయం ఉంది. సో ఇన్ని సంవత్సరాలలో మీకు రవితేజ గారి మధ్యలో జరిగినటువంటి బెస్ట్ ఫన్నీ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఎవ్రీ డే ఇట్స్ ఫన్ అండి. ఇట్స్ ఒకటో రెండో అయితే గుర్తుంటాయి. చాలా చాలా అంటే చాలా గవుక్కున నా మీద ఏమైనా ట్రోలింగ్ వచ్చినా ఫస్ట్ ఆయనే పంపిస్తాడు నవ్వుకుంటూ. ఏమైనా మీమ్స్ వస్తే షేర్ చేస్తుంటాడు ఆయన నాకు. అండ్ అప్పుడప్పుడు నన్ను ఎప్పుడన్నా నెక్స్ట్ మళ్ళీ రవితేజ గారు మీకు కనబడినా, మీడియాకి వచ్చినా ఒకసారి హరీష్ గారిని ఇమిటేట్ చేయండి అని అడగండి. నన్ను ఇమిటేట్ చేస్తే కడుపు పట్టుకొని కింద పడిపోయి నవ్వేస్తుంటాను. నేను కానీ సుబ్బరాజ్ కానీ మేము అందరం అన్నప్పుడు ఎప్పుడు నన్ను ఇమిటేట్ చేస్తారు రవితేజనే, ఇంకా నేను కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేంత వరకు నవ్వుతాను. నేను అంత పర్ఫెక్ట్గా దింపేస్తారు నన్ను. సో దీస్ ఆర్ ద ఫనీ మూమెంట్స్.